అసలు ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటే ఏంటి? ఒక చైతన్య శక్తి ఆత్మ అనేది ఉంటుందండి. స్పిరిచువల్ సోషల్ వర్క్ అనేది ఏంటి? అది ఆధ్యాత్మిక నాలెడ్జ్ ద్వారా వస్తుందన్నమాట. ప్రతి పండక్కి మీరిచ్చే నిర్వచనం ఏంటి? అది మనం తెలుసుకుంటేనే నిజమైన పండుగ జరుపుకోవచ్చు. భగవద్గీతని గురించి ఎలా చెప్తూ ఉంటారు అందరికి? అంటే సాక్షాత్ భగవంతుడు ఒక్కరే సత్యమైన వారు. సత్యమే మనకు సుఖాన్ని ఇస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఉండగా మళ్ళీ ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ ఇంకొకటి కావాలంటారా? మనసు బాగుంటేనే అన్ని బాగుంటాయి కదండి. మనసు బాగాలేకపోతే మన చుట్టూ ఎన్ని లగ్జరియస్ ఐటమ్స్ ఉన్నా ఏవి ఉన్నా మనం హ్యాపీగా ఉండలేం. పరంపిత పరమాత్మ అంటే మీ ఉద్దేశంలో ఎవరు? సర్వ ఆత్మలకి తండ్రి, అన్ని ధర్మాల వాళ్ళకి. అతన్ని ఏమంటారంటే పరంపిత. జన్మ జన్మలకు కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటా ఇక దాని మీదే ధ్యాస పెట్టేసి అలాగే బతకాలంటే ఇక ఉన్న జీవితాన్ని ఏం జీవిస్తున్నట్టు అంటారు? అంటే పైన పట్టారం లోన లొటారం అంటారు చూడండి. ఒకవేళ మొత్తానికి ఇంకా భక్తి అదంతా మానేసేసామనుకోండి, ఇంకా అందరూ నాస్తికులు అయిపోతారు. మన నుంచి దూరం అయ్యారు లేదంటే చనిపోయారు లాంటిది ఉంటే ఇంత ఆధ్యాత్మిక ప్రయాణం చేసినా గానీ మనం భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలమా? దేవి దేవతలు ఎక్కడ అంటే ఏం చెప్తారు? పైన ఉన్నారు అంటారు. పైన ఎలా ఉంటారు చెప్పండి? ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం డ్రెస్ కూడా ఒకవేళ అదే అయితే ఇదే కలర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇక్కడ శాంతి, సుఖము, మళ్ళీ దేవత్వము అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ మీకంటూ పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుందా? సో అక్కడ చూసుకుంటూ ఇది చూసుకుంటూ బ్యాలెన్స్ లో వెళ్తున్నాం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది గాని మన దేహానికి ఆత్మకు స్వాతంత్ర్యం వచ్చిందా అంటే లేదు, అవును అని మనం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాము. కానీ స్వాతంత్ర్యం అనేది మనం ఇంకా పరాధీనంలో ఉన్నాము, మనకు స్వాతంత్ర్యం రాలేదు అని ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సోషల్ వర్కర్స్ స్వరూప, శైలజ చెబుతున్నారు. ప్రస్తుతం వారు స్టూడియోలో లైవ్ లో నాతో పాటు రెడీగా ఉన్నారు. అసలు మన చుట్టుపక్కల చూస్తే ఎంతో అలజడి కనిపిస్తోంది. బంగ్లాదేశ్ అల్లర్లు కావచ్చు, కోల్కతా డాక్టర్స్ ఇన్సిడెంట్ కావచ్చు, ఇటువైపు హైదరాబాద్ కు వస్తే ఇప్పుడు రచ్చరచ్చగా కనిపిస్తున్న రాజ్ తరుణ్, లావణ్య ఇన్సిడెంట్, అటు ఏపీకి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్. ఇవే కాదు, మన చుట్టూ అనేక రాజకీయ పరిణామాలు కూడా తిరుగుతున్నాయి. మన సొంత జీవితాల్లో కూడా ఎంతో అనిశ్చితి, ఎంతో అప్రశాంతత అనేది కనిపిస్తూ ఉంది. ఎవరి జీవితాల్లోనూ ఒక ప్రశాంతత అనేది కనిపించట్లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనుషులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సరిగ్గా కొనసాగించకపోవడం వల్లే అంటున్నారు. మన దైనందిన జీవితానికి దైవత్వాన్ని, దైవ సేవా కార్యక్రమాల్ని జోడిస్తే జీవితం ఖచ్చితంగా స్వర్గతుల్యం అవుతుంది, ఆనందమయం అవుతుంది అని ఈ సోషల్ వర్కర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం వారు నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారము. ఈ రోజు అసలు నేను కొత్త వ్యక్తులతో కూర్చున్నాను. ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం గురించి అయితే వినడం ఫస్ట్ టైం, అందులోనూ ఆధ్యాత్మికతలో సోషల్ వర్క్. ఇది నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మీ పేరు స్వరూప కదండి? శైలజ గారు మీరు. స్వరూప గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటే ఏంటి? ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటే ఏంటంటే అండి, అది అంటే అందరు, ఆత్మిక అంటే ఆత్మ లోపల. అంటే ఆత్మ లోపల ఏముంది అంటే ఇన్ని రోజులు మనకు ఆత్మ గురించి తెలియదు, దేహం అనుకుంటూ వస్తున్నాం. కానీ ఈ దేహాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి ఆత్మ అనేది ఉంటుందండి. అయితే అసలు మనము ఈ సృష్టి మీదకి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా సంతోషంగా ఉన్నాం. ఆత్మ అనేక జన్మలు తీసుకుంటూ ఇప్పుడు కలియుగం అంతిమంకి వచ్చేసరికి మన యొక్క సుఖము, శాంతి, పవిత్రత అన్ని కోల్పోయాం అన్నట్టు. అందుకని ఏవైతే మనం కోల్పోయామో ఆ కోల్పోయిన వాటిని తిరిగి మళ్ళీ మనకి ప్రాప్తించడానికి ఈ సర్వ ఆత్మల యొక్క తండ్రి పరంపిత పరమాత్మ శివుడు ఈ సృష్టి మీదకి వచ్చి మనకి మన యొక్క అసలైన జీవితాన్ని ఏ విధంగా జీవించాలి, మన జీవితాన్ని ఏ విధంగా సుఖమయంగా చేసుకోవాలి అనే విధానాన్ని ఆధ్యాత్మికతలో మనకి వివరిస్తారండి. అందుకే ఇది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటారు. మొత్తం యూనివర్స్ కి సంబంధించిన విషయం అన్నట్టు, కేవలం కొంతమందికి సంబంధించింది కాదు, అన్ని ధర్మాల వాళ్ళకి, అన్ని జాతుల వాళ్ళకి సంబంధించిన ఈ యొక్క ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్. ఇది కేవలం హిందువులకు సంబంధించింది మాత్రము కాదు, అన్ని ధర్మాల వారికి సంబంధించింది అన్నట్టు. అందుకే ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటారు. మొత్తం విశ్వాన్ని ఉద్ధరించడానికి సృష్టించబడింది. అది పరంపిత పరమాత్మ శివుడి ద్వారా. ఓకే, నేను సోషల్ వర్క్ గురించి చాలా విన్నాను, చూసాను. కానీ ఈ స్పిరిచువల్ సోషల్ వర్క్ అనేది ఏంటి? ఎందుకు మీరు అంటే స్కూల్స్ కి, కాలేజెస్ కి వెళ్ళి కూడా మాకేమొద్దు, మీ టైం మాత్రం కావాలి అంటూ ప్రచారం చేస్తున్నారు? ఎందుకు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సాగిస్తున్నారు? ఈ రోజులలో చూసినట్లయితే అందరికీ ఎమోషనలీ, ఫినాన్షియలీ, హెల్త్ ఇష్యూస్ లేని మనిషి కానీ, లేని ఫ్యామిలీ కానీ ఎక్కడా లేరు.
ఇప్పుడు ఎవరైనా మనం చూడడానికి వాళ్ళు కరోడ్పతి మంచిగా సౌండ్ పార్టీ అయి ఉండొచ్చు, కానీ ఒక్కసారి మీరు కూర్చొని వాళ్ళతో ఒక్క 1 మినిట్ కూడా స్పెండ్ చేసి మాట్లాడితే ప్రతి ఒక్కరికి ఆ మెంటల్ టెన్షన్స్, ఇమోషన్స్, మళ్ళీ అందరూ చాలా డిప్రెస్ లో ఉన్నారనమాట. సో ఇదంతా చూస్తూ మేమేమనుకున్నాము, అట్లీస్ట్ మేము ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు మాకు ఒక 1000 అడుగులేంటి 1,00,000 అడుగులు ముందుకు వేయించేసి ఆధ్యాత్మిక ఏంటి, అసలు మనము ఏదైతే కోల్పోయిన సుఖం, శాంతి ఉందో అది ఆధ్యాత్మిక నాలెడ్జ్ ద్వారానే మనం మళ్ళీ అది మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం స్కూల్స్, కాలేజెస్కి వెళ్ళేసి పెద్ద పెద్ద డిగ్రీలు చదివేస్తాము, ఇంజనీర్, లాయర్, కలెక్టర్లు అయిపోతున్నారు. వాళ్ళు కూడా మీరు చూసినట్లయితే IAS, IPS లు కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటారు? విల్ పవర్ లేదు ఎవరి దగ్గర. ఇప్పుడు అందరికీ ఫుడ్, షెల్టర్, క్లోదింగ్ ఉంది, కానీ లోపల ఉన్న ఆత్మ భావము, ఆత్మ యొక్క తంత్రం గురించి తెలియదు అనమాట. అది ల్యాక్ ఆఫ్ విల్ పవర్ కోసమే అందరూ ఇంకా సూసైడ్స్ అనేది, డిప్రెషన్ అనేసి ఇప్పుడు మెంటలీ అందరూ అప్సెట్ ఉన్నారు. సో అందుకోసం మేము ఏమనుకున్నామంటే అట్లీస్ట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది అవేర్ చేయాలి. ఇంకా స్కూల్స్, కాలేజెస్ మేము ఎందుకు టార్గెట్ చేస్తున్నాం అంటే ఆ యూత్ అనే వాళ్ళు కూడా ఈ రోజులలో మాల్ ప్రాక్టీస్ అని చెప్పేసి, ఇంకా తెలుసు కదా ఇప్పుడు ఎలా నడుస్తున్నారో యూత్. సో వాళ్ళని కూడా మనము మంచి రైట్ పాత్ లో మోల్డ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఎలాంటి డొనేషన్స్ కానీ ఎవరైనా ఇచ్చినా మేము పుచ్చుకోము. ఎందుకంటే ఇది స్వతహి భగవంతుడు ద్వారా మాకు ఏదైతే నాలెడ్జ్ వస్తుందో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇది మొత్తం విశ్వ కళ్యాణం కోసం మేము సేవలు చేస్తున్నాం అనమాట. సో ఇందులో మాకు ఎలాంటి స్వార్థము లేదు. మేము అంటే హౌస్ హోల్డ్ గృహిణులమే, అట్ ద సేమ్ టైం మేము ఇది కూడా బ్యాలెన్స్ లో నడుస్తాం అనమాట. అంటే స్పిరిచువాలిటీని కూడా మేము ముందుకు తీసుకెళ్లాలనేసి. ఈ రోజు మనము మెటీరియలిస్టిక్ లైఫ్ లో చాలా ఇన్వాల్వ్ అయిపోయాము. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు పెద్ద పెద్ద వచ్చేస్తున్నాయి, మళ్ళీ మనం అందరం ఇక్కడ నుండి ఆ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నాము. సరే అక్కడ ఉన్నారా సుఖంగా అంటే ఏమీ లేదు. అక్కడ మన వాళ్ళు వెళ్ళేసి పెట్రోల్ బంక్ లో జాబ్ చేస్తున్నారు, ఇక్కడ మంచిగా హాయిగా ఒక రాజలాగా బ్రతుకు ఉండే అంటే జీవితాన్ని వాళ్ళు స్పెండ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు డాలర్స్ కోసం పరిగెడుతున్నారు. సో ఆ నిజానికి మన భారతదేశం ఒకప్పటి బంగారు పిట్ట ఇప్పుడు బికమంగా భారత్ అయిపోయింది. అంటే మనము విదేశాల నుండి అప్పులు తీసుకునే పరిస్థితికి వచ్చేసాము. ఎందుకంటారు? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఈ స్పిరిచువాలిటీ గురించి మనం మొత్తం మర్చిపోయాము. అయితే ఈ స్పిరిచువాలిటీ అంటేనే మన ఆత్మ గురించి తెలుసుకోవడం. ఇప్పుడు మనము అంటే స్వతంత్రము అనేసి మనం జరుపుకుంటున్నాము. స్వ అంటే ఆత్మ, ఆత్మ అంటే ఏంటో మనకు తెలియదు. కొందరు గాలి అనుకుంటారు, కొందరు ఇంకేదో అనుకుంటారు, భూత ప్రేతాలు అనుకుంటారు. ఆత్మ అంటేనే మనసు, బుద్ధి, సంస్కారాల కాంబినేషనే ఆత్మ. సో మన మనసు కంట్రోల్లో లేదు. మన మనసు చాలా చంచలనము. అయితే ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకునే విధి భగవంతుడు ఎప్పుడైతే శివుడి సృష్టిపైకి వస్తారో మనకు నేర్పిస్తారు. మళ్ళీ మన బుద్ధి ఎంతసేపు నాకు ఇది కావాలి, అది కావాలి, కోరికల మీదే వెళ్తుందే కానీ నాకు అసలు నిజమైన స్వాతంత్రము ఏంటి, నిజమైన సుఖం ఎక్కడి నుండి కల్పించాలి అనేది మనము మర్చిపోయాము. మళ్ళీ మన సంస్కారాలు ఎలా అయిపోయాయి? పూర్వజన్మ అవ్వచ్చు, ఈ జన్మలో సంస్కారాలు అంటే మన దాంట్లో కామ, క్రోధ, లోభం, అహంకారాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మనని దేహాన్ని అనుకుంటున్నాము. దేహం వినాశి, ఆత్మ అవినాశి. మనం ఎన్నో జన్మలు తీసుకొని మనం ఒకప్పటి మంచి దేవి తత్వాలు ఉన్న వాళ్ళము ఇప్పుడు రాక్షస తత్వాలు వచ్చేసాయి మన దాంట్లో. ఎంతసేపు ఈర్ష, ద్వేషాలు, అహంకారాలు. సో దీంతో మనకు నిజమైన స్వాతంత్రం ఎక్కడుందండి? అందుకోసమే నిజమైన తంత్రము అంటే రాజ్యము. ఇప్పుడు మన శరీరంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి, అవన్నీ కూడా రాజ్యాలే. అయితే ఈ రాజ్యాన్ని మీద ఎవరైతే రూల్ చేస్తారో అదే ఆత్మ. ఇప్పుడు మన ఆత్మ మన రాజ్యం అంటే మన ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో మన ఆత్మను కంట్రోల్ చేసి కూర్చుంది. కానీ నిజానికి మన మనసు, బుద్ధి అనేది మన ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మనకి ఎన్నో ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కదా, అది కంట్రోల్లో లేదు. నోరు ఉంది కదా, కంట్రోల్. ఏది కూడా కంట్రోల్లో లేదు. ఎందుకు తప్పిపోయింది అంటే మనం దేహం అనుకుంటున్నాము. సో మనము ఎంతసేపు ఆత్మ జ్ఞానాన్ని కాసేపు తీసుకొని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మెడిటేషన్ చేసినట్లయితే కూడా మనకు నిజమైన సుఖం, శాంతి అనేది లోపల ఏదైతే మనం కోల్పోయి ఉన్నామో అది మనము సాధించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎన్నో పండుగలు జరుపుకుంటూ ఉంటాము. ఆ ప్రతి పండగకి ఖచ్చితంగా ఒక పరమార్థం ఉంటది. కానీ ప్రతి పండగకి మీరిచ్చే నిర్వచనం ఏంటి? మీరు వాటిని ఎలా చూస్తారు? ఓకే, ఇప్పుడు జరిపే పండుగలు అన్ని కూడా ఎలా అయిపోయాయంటే ఏదో మనం పండుగకి కొత్త బట్టలు వేసుకున్నామా,
మనం వీళ్ళతో వాళ్ళతో మాట్లాడామా, ఏవైనా పిండి వంటలు తిన్నామా, ఇంత మాత్రాన్ని మనం ఆలోచిస్తున్నాము. అసలు ఈ పండుగల రహస్యాలకి గనక మనం గుయ్యమైన జ్ఞానానికి వెళ్తే గనక స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక రూపంలో అది ఏదో మనకి లెసన్ నేర్పిస్తుంది. మనం ఇప్పుడు ఆ లెసన్ నేర్చుకోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. ఎవరైనా ఆధ్యాత్మిక నాలెడ్జ్ వినండి అంటే టైం లేదు అంటారు. అదే మూవీస్ కి వెళ్దామా అనగానే రెడీ అయిపోతాము. ఎందుకంటారు అంటే మనము అల్పకాలం సుఖం కావాలి అనుకుంటున్నామే కానీ సదాకాలం సుఖం ఏంటి అనేది మనం కోల్పోయాము. సో ఆ విధంగా ప్రతి ఒక్క దానికి ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటాయి. అది మనం తెలుసుకుంటేనే నిజమైన పండుగ జరుపుకోవచ్చు. అది రోజు, అంతేగాని ఏదో ఒక పర్టికులర్ డే మనం పండుగ జరిపేసుకుంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే నుండి చూడండి మళ్ళీ దుఃఖాలే. ఇప్పుడు రక్షాబంధన్ రాబోతుంది త్వరలో, రాఖీ, దాన్ని మనం ఎలా చూడొచ్చు? రక్షాబంధన్, ఈ రోజు బంధన్, అందరూ బంధనాలలోనే ఉన్నారు. దైహిక బంధంలో ఉన్నారు, కొందరు కామక్రోధ లోమ అహంకారాలైన వికారాల బంధనాలలో ఉన్నారు. సో దాని నుంచి మనం విముక్తి పొందాలి అంటే మనని రక్షించే భగవంతుని పట్టుకోవాలి. ఆ భగవంతుని పట్టుకోవాలి అంటే మళ్ళీ మనం స్వ అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు స్వ అంటేనే మనకు తెలియకుంటే మనం భగవంతుడి తంత్రాన్ని ఎలా తెలుసుకోగలుగుతాము? స్వాతంత్రము అంటేనే ఆ ఆత్మ యొక్క తంత్రంలో ఉండడము. ఆత్మని మనకు తెలియదు. అలాంటిది మనం పరతంత్ర అంటే ఇప్పుడు అందరము అంటే మనం పరతంత్రంలో ఉన్నాము. సో పరమాత్మ ఎప్పుడైతే సృష్టిపైకి వస్తారో ఆయన మన నిజమైన ఆధ్యాత్మిక నాలెడ్జ్ అనేది నేర్పిస్తారు. అప్పుడు మనకి ఈ బంధనాలలో నుండి ముక్తిని ప్రసాదించేది భగవంతుడు అనమాట. అయితే రక్షాబంధన్, రక్ష, ఈ రోజు రక్షించేది ఎవరు? ఎవరైనా అన్న తమ్ముళ్ళు రక్షిస్తున్నారా చెల్లెల్ని? ఎవరు రక్షించట్లేదు. ఏదో ఫార్మాలిటీ కోసము సిస్టర్స్ వస్తున్నారు, డబ్బుల కోసము రాఖీలు కట్టేసుకుంటున్నారు. ఇది ఏంటి, కమర్షియలైజ్డ్ అయిపోయింది రిలేషన్షిప్స్ కూడా. సో నిజమైన బంధనాలలో నుండి మనకి రక్షించేవాడు పరంపిత పరమాత్మ శివశంకర్ భోలేనాథ్. అయితే సృష్టి పైన ఎప్పుడైతే యథా యథాహి ధర్మసి గ్లానిర్భవతి భారత్, ఎప్పుడైతే అధర్మాలు ఎక్కువ అవుతాయో నేను వస్తాను అంటే ఎప్పటికీ ఇక్కడ లేనట్టే. మనమేంటి మరి చెట్లకి పుట్టలకి గుట్టలకి ఎక్కడంటే అక్కడ భగవంతుడు అంటున్నాము. సో ఇవన్నీ రహస్యాలు మనకు తెలుసుకోవాలి అంటే ఆధ్యాత్మిక నాలెడ్జ్ లో కొంచెము మనకు అవగాహన, ఇంట్రెస్ట్ చూపెడితేనే మనకు అర్థం అవుతాయి. స్వరూప గారు, మీరు భగవద్గీతని అనుసరించి ఆ శ్లోకాల ఆధారంగా అందరికీ జీవిత పాఠాలు అనేది చెప్తూ ఉంటారు. అంటే చాలా మందిని ఆధ్యాత్మికత వైపు ప్రయాణించేలా చేస్తూ ఉంటారు కదా. అసలు మనకి డౌటే అక్కర్లేదు, భగవద్గీత అనేది గొప్ప మనోవికాస గ్రంథం. సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత అంటారు వ్యక్తిత్వ కదండి. వికాసానికి ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. మీరు భగవద్గీతని గురించి ఎలా చెప్తూ ఉంటారు అందరికి దాని గొప్పతనం? ఓకే, అంటే ఇప్పుడు అందరు అంటుంటారు కదండి, భగవంతుడు వచ్చారు అంటే ఎవరు నమ్మట్లేరు, అంటే ఈ కలియుగంలో భగవంతుడు రావడం ఏంటి అంటారు. మరి సర్వశాస్త్ర శిరోమణి భగవద్గీత అన్నారు. అన్ని శాస్త్రాల్లోకెల్లా చాలా ఉన్నతోన్నతమైనది భగవద్గీత. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు కోర్టు లోపల కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అంటే భగవద్గీతలో ఉన్నంతగా ఆధ్యాత్మిక జ్ఞానము, ఆ యొక్క లోతైన విషయాలు ఇంకెందులో లేవు. అంటే సాక్షాత్ భగవంతుడి చేత గాయనం చేయబడింది గీత, అందుకని సర్వశాస్త్ర శిరోమణి అంటారు. మరి ఇప్పుడు భగవంతుడు వచ్చారా అంటే ఎవరు నమ్మరండి. అదే గీతలో చెప్పారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. మన ఎప్పుడైతే అధర్మం అనేది పెరుగుతుందో అప్పుడు పరమాత్ముడి సృష్టి మీదకి వచ్చి అధర్మాన్ని వినాశనం చేసి సద్ధర్మాన్ని స్థాపన చేస్తా అని అన్నారు. మరి ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, అశాంతి, పాపము, టెన్షన్స్. మీరు ఇందాక చెప్పారు, ఎక్కడ ఎవరికి కూడా సెక్యూరిటీ అనేది లేకుండా పోతుంది. సో ఇప్పుడు చెప్పండి మీరు, ఇది అతి ధర్మగ్లాని అనేది జరిగిన సమయం. అందరూ టెన్షన్ తో, ప్రాబ్లమ్స్ లో, అన్నిట్లో పూర్తిగా మునిగిపోయారు. కాబట్టి అధర్మాన్ని, పాపాన్ని వినాశనం చేయడానికి అంటారు కదండి, గాడ్ ఈజ్ ట్రూత్, ట్రూత్ ఈజ్ గాడ్, సత్యం శివం సుందరం అంటారు. అంటే సాక్షాత్ భగవంతుడు ఒక్కరే సత్యమైన వారు, సత్యమే మనకు సుఖాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ తండ్రి ఇప్పుడు ఈ సృష్టి మీదకి వచ్చి అధర్మాన్ని పారద్రోలి సత్యమైన సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చారు. ఇప్పుడు సత్యమైన సనాతన ధర్మం అంటే అదే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చారన్నట్టు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమం, అశాంతి పెరిగిపోయిందంటే అంటారు కదా, భగవంతుడు చెప్పే మహావాక్యాలు ఎప్పుడు సత్యమైన, తను ఇచ్చిన మాట అనేది ఎప్పుడు నిలుపుకుంటారు. కాబట్టి అధర్మం పెరిగినప్పుడు ఈ సృష్టి మీదకి వచ్చారు అనడానికి ప్రూఫ్ గా మనకు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. మరి చెప్పారు ఇంకేంటంటే భగవంతుడు సాధారణమైన మానవ తనువు లోపల వస్తాను అని చెప్పారు. అందుకే చూడండి గీతలో అవజానంతి మామూడ మనుష్యానాం తనుమాశ్రితం.
అంటే సాధారణమైన మానవ తనువు లోపల వచ్చే నన్ను మూఢమతులైన ప్రజలందరూ గుర్తించజాలరు. అంటే మనందరినీ అవేర్నెస్ చేసి ఆధ్యాత్మికతలో మనకు తీసుకెళ్లి, మనకు ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఇప్పుడు పండగలు అంటే కొంతవరకు జరుపుకుంటున్నాం, ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఆ తర్వాత ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే. కానీ పరమాత్ముడి సృష్టికి మీదకి వచ్చి మనకు 24/7 ఏ విధంగా మనం హ్యాపీగా, సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండాలి అనే ఒక జీవన విధానాన్ని ఈ ఆధ్యాత్మికతలో మనకి తెలియజేస్తారండి. కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా డెవలప్ అయ్యారంట. సైన్స్ కూడా టూ మచ్ గా డెవలప్ అయింది. కానీ అదంతా దేనికి? ఫిజికల్ గానే. కానీ ఈ ఫిజికల్ బాడీని నడిపించే మనసు అనేది మన కంట్రోల్లో లేదు. అంతే కదండి. ప్రతి ఒక్కరు ఇందాక చెప్పారు కదా, అందరూ సూసైడ్స్ ఎందుకు అటెంప్ట్ చేస్తున్నారు? ఉన్నవాళ్ళు, టాటా, బిర్లా, అంబానీ లాంటి వాళ్ళకు కూడా చాలా టెన్షన్స్ ఉన్నాయి. మరి ఆ టెన్షన్స్ అన్ని దూరం అయిపోయి మన మనసు ఏ విధంగా ఎప్పుడైతే మన కంట్రోల్లో వస్తుందో అప్పుడు మనం ఆల్వేస్ హ్యాపీగా ఉండగలమండి. అందుకే అంటారు మన జీతే జగజ్జీత్, ఇంద్రియ జీతే జగజ్జీత్. అంటే ఆ మనసుని ఏ విధంగా మనము గెలవాలి, ఆ మనసు పైన ఏ విధంగా కంట్రోలింగ్ పవర్ తెచ్చుకోవాలి అనేది తెలిసినప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటారండి. ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు, అందరూ చాలా హ్యాపీగా జీవించవచ్చు ఈ యొక్క భగవద్గీత విధానాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో పాటిస్తే. శైలజ గారు, అసలు ఇదంతా ఉరుకుల పరుగుల జీవితం. అంటే పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనం గ్రహించే స్థితిలో లేము. లేచామా, మన పనులు మనం అయిపోయినాయా, ఆఫీసులకు పరిగెత్తామా, వచ్చామా, ట్రాన్స్పోర్టేషన్ లోనే సగం జీవితం అయిపోతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఆధ్యాత్మికతకు ఎలా టైం ఇవ్వగలరు? వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అని చెప్పారు. అంటే మన లోపల ఎప్పుడైతే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి, అప్పుడు అందరూ ఈ ఆధ్యాత్మికం వెనకాల వెళ్తారు. ఇప్పుడు ఎంతసేపు మనకి మాల్స్ ఉన్నాయి, చేసుకోవడానికి షాపింగ్ కాంప్లెక్సెస్ రెడీ అయిపోయాయి, సో మనకి ఎందుకు ఇవన్నీ అనుకుంటున్నాము. కానీ ఫ్యూచర్ లో చాలా దారుణమైన పరిస్థితులు రానున్నాయి. ఇప్పుడే జస్ట్ బంగ్లాదేశ్ జస్ట్ స్టార్ట్ అయింది, ఇంకా రానున్న సమయంలో సివిల్ వార్ స్టార్ట్ అయ్యే ఉన్నాయి. ఆ సమయంలో ఇప్పుడు 1947 లో కూడా ఎలా జరిగాయి హిందూ పాకిస్తాన్ మధ్యలో యుద్ధాలలో, శవాలు ఎక్కడంటే అక్కడ రక్తపాతాలు పాకుతూ అసలు మొత్తము రక్తమే రక్తం కనిపించింది. దానికన్నా విపరీతమైన ఇప్పుడు మళ్ళీ జరిగే ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశంలో ఎన్నైతే మతాలు ఉన్నాయో ఇంకెక్కడ కనిపించవు. ఎన్నైతే కుల మతాల భేదాలతో అంటే లోపల యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి, కోల్డ్ వార్స్, అది కూడా ఎక్కడ కనిపించదు. ఎన్నైతే మనకి రాజకీయాలు ఉన్నాయో ఎక్కడ లేదు. అంటే మొత్తం భారతదేశమే ఒక బిందు కేంద్రం అనుకోవచ్చు. ఇక్కడ నుండి సివిల్ వార్ స్టార్ట్ అవుతాయి. ఒకప్పటి అఖండ భారత్ అనేవారు, ఇప్పుడు ఖండితం చేసేసాం మనం. అంటే అమ్మ పొట్టనే కట్ చేసినట్టు అయిపోయింది. అయితే భారత్ అంటే ఏంటి? భా అంటే రోషిని, రత్ అంటే లగా రెహనా. అంటే జ్ఞానం యొక్క రోషినిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన భారత వాసులు. వాస్ అంటే కూర్చోవడం. దేనికి కూర్చోవడము? జ్ఞానానికి ఎవరైతే చాలా సమీపంగా కూర్చుంటారో నిజమైన భారత్ వాసులు వాళ్ళే. ఇప్పుడు మనం ఎంతసేపు భారత్ మాతాకి జై అంటున్నాము. అయితే భారత్ అనేది ఒక ఖండమా? అంటే ఒట్టి ఒక ఖండమే మనది విజయ పతాకము అనేది ఎగరేస్తుందా? భారత్ అంటే చైతన్య పురుషుడు. ఆయనే ఈ సృష్టికి మనుషులకి తండ్రి. ఆయన హ్యుమానిటీ ఫాదర్. ఆయన విశ్వేశ్వరుడు, విశ్వనాథుడు, జగన్నాథుడు, జగదీశ్వరుడు, ఆదిదేవుడు, ఆదీశ్వరుడు. 150,000కి ఎక్కువ పేర్లున్నాయి ఆయనకి. అంటే జైసా కామ్ వైసా నామ్ అంటారు. అంటే పని మీద ఆధారపడి పేరు పడుతుంది. అయితే భగవంతుడు ఎప్పుడైతే శివుడు ఆత్మల తండ్రి, శంకరుడైన మానవ తండ్రులలో ప్రవేశిస్తారో అప్పుడు ఈ ఆధ్యాత్మిక రహస్యాలన్నీ చెప్తారనమాట. ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ రేపు పరిస్థితులు ఎప్పుడైతే పర్సనలీ మనకి అది తగులుతాయో అప్పుడే మనకి అది దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పటిదాకా ఏమనుకుంటాము, నాకెందుకులేండి, నా హ్యాపీ లైఫ్ ఉంది కదా, ఎంతసేపు నా ఫ్యామిలీ బాగుంది కదా, నా పిల్లలు బాగున్నారు. ఏం చేస్తుంటారు అంటే ఫారెన్ లో బాగా ఉన్నారు, ఎవ్వరు చూడండి ఫారెన్ వెళ్ళిపోతున్నారు. మన భారతదేశంలో ఉండి భారతాన్ని మనము రక్షించాలి, భారతదేశానికి సేవ చేయాలి. అంతేగాని డాలర్ సంపాదించుకోవడానికి వెళ్ళిపోయి మొత్తం భారతదేశాన్ని వదిలేస్తే ఫ్యూచర్లో మనకి ఎన్నో లక్షల టికెట్లు కొనాలి, ఇక్కడ రావాలనుకున్నా రాలేరు. ఎందుకంటే సివిల్ వార్ స్టార్ట్ అయిపోయాయి అంటే ఇంకా అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు 47లో కూడా ఒకే ఒక ట్రైన్ నడిచింది. అప్పుడు ఎవరైతే అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసారు, మిగతా వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఎన్నో ఆటం బాంబులు రెడీ అయిపోయాయి. మన ఇంటి డెకరేషన్ కి కాదు అవన్నీ కూడా. మనము
1945లో హిరోషిమా నాగసాకిని నేస్తనాబూ చేశారు యుఎస్ వాళ్ళు, నేపాల్ ఇది జపాన్ మీద. అయితే అప్పుడు ఓన్లీ కేవలం వాళ్ళు 20 వాట్లే ఉపయోగించారు. కానీ ఇప్పుడు నాస్తికులు ఎవరైతే రష్యన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర 3300 వాట్లకి రెట్టు బాంబులు రెడీ అయిపోయి కూర్చున్నారు. వాళ్ళంతా రిమోట్ సెన్సార్ బాంబులు తయారు చేసి కూర్చున్నారు. అణు బాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఎక్కడ చూస్తే అక్కడ బాంబులు పాతేసి పెట్టేశారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక్క బటన్ ప్రెస్ చేస్తే మొత్తం ఇంకా విధ్వంసమే. ఆ విధ్వంసం అప్పుడు భూకంపాలు రావా? ఎంత పెద్ద మనం కోటీశ్వరులమో, ఎంత మంచి కాంక్రీట్ బిల్డింగ్ కట్టుకున్నా ప్రకృతి ఆపదాల నుండి మనం ముక్తిని పొందలేము. అందుకే ఆ ముక్తేశ్వరుడు వచ్చాడు ఇప్పుడు ముక్తిని ప్రసాదించడానికి. అయితే ఆ విధంగా ఇప్పుడు ఇదేంటి నేచురల్ కెలామిటీ స్టార్ట్ అయిపోతాయి, భూకంపాలు స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు కూడా ఎండలు మండిపోతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఎండలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? మన దాంట్లో ఉన్న ఆ కోపాలు, ఆ కామ వికారాలు ఇవన్నీ ఎంతెంత అయితే ఎక్కువ అవుతా కొద్దీ ఇది ప్రకృతి మీద ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ ప్రకృతి ఏం చేస్తుంది? మనకి డ్యామేజ్ చేస్తుంది కదా. అంటే కారణం ఎవరు? మనము. ఇప్పుడు ఎంతసేపు మనం పీస్ కాన్ఫరెన్సెస్ అని చెప్పి ఎన్నెన్నో సమ్మేళనాలు చేస్తున్నాము, ఎవరికైనా పీస్ దొరుకుతుందా? గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి ఎన్నో మనం చేస్తున్నాం. పీస్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాలని ఇంకా హడావిడి పడిపోయి ఇంకా లేని ప్రెషర్ ఎక్కువ చేసుకుంటున్నామేమో. కరెక్ట్ నిజంగా. కరెక్ట్ అండి. నాకు ఇంకొకటి అనిపిస్తుంది స్వరూప గారు, మనం రోజు గుళ్ళకి వెళ్తూ ఉంటాము, తీర్థయాత్రలకు వెళ్తాం, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఉండగా మళ్ళీ ఆధ్యాత్మిక ప్రయాణం అంటూ ఇంకొకటి కావాలంటారా? అంటే అండి ఇప్పుడు అయన్నీ చేస్తూ ఉన్నాం కరెక్టే. కానీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే అది కొంతవరకే ఉంటుంది. ఇదేంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క మనిషి ఒక జన్మే తీసుకోరండి, అనేక జన్మలు తీసుకుంటారు. ధ్రువం జన్మ మృతస్య చ అని భగవద్గీతలో ఉంది. అంటే పుట్టిన ప్రతివారు మరణించక తప్పదు, మరియు మరణించిన ప్రతివారు జన్మించక తప్పదు. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ ఒక్క జన్మతో పాటు అనేక జన్మలు కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి. ఆత్మ అవినాశి అంటారు కదండి, ఆత్మకు వినాశనం అనేది లేదు, శరీరానికే వినాశనం. కాబట్టి ఏంటి, ఇప్పుడు మీరు అన్నారు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు ఇవన్నీ మంచి చేస్తే సరిపోతుంది కదా అని. అలా చేయడం వల్ల ఏంటంటే అది కొంతవరకే మనకి హెల్ప్ అవుతుందండి. సదాకాలికంగా మనము అనేక జన్మలు కూడా సంపూర్ణ సుఖ సంతోషాలతో చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఆత్మ అవినాశి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పరంపిత పరమాత్మ శివుడు ఈ సృష్టి మీదకి వచ్చారండి 1936 నుండి 2036 వరకు. ఇన్ బిట్వీన్ ఈ 100 years పీరియడ్ లో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ టైం అనేది జరుగుతుంది. అంటే అతి త్వరలో ఈ కలియుగం అనేది కొత్త సత్యుగి స్వర్గంగా మారబోతుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి, పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ ఏమనుకుంటారు, నా పిల్లలందరూ చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండాలి అనుకుంటారు. మరి మనకి శరీరాన్ని ఇచ్చే తల్లిదండ్రులు ప్రతి జన్మలో చేంజ్ అవుతుంటారండి. కానీ ఆత్మ అవినాశి. కానీ ఆత్మ యొక్క తండ్రి పరంపిత పరమాత్మ శివుడు, అతను కూడా అవినాశి. కాబట్టి తను ఇప్పుడు ఈ సృష్టి మీదకి వచ్చి నా యొక్క ఆత్మరూపి పిల్లలందరూ ఈ ఒక్క జన్మే కాదు అనేక జన్మలు కూడా వాళ్ళు సంపూర్ణ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఏ విధంగా జీవించాలి అంటారు కదండి, విత్తనం బాగుంటేనే చెట్టు బాగుంటుంది. సో ఇప్పుడు మన ఆత్మ అనేది ఒక విత్తనం అన్నట్టు, ఈ శరీరం అనేది ఒక వృక్షం. కాబట్టి మనసు బాగుంటేనే అన్ని బాగుంటాయి కదండి. మనసు బాగాలేకపోతే మన చుట్టూ ఎన్ని లగ్జరియస్ ఐటమ్స్ ఉన్నా ఏవి ఉన్నా మనం హ్యాపీగా ఉండలేం. సో ఆ మనసు అనేది ఎలా బాగుండాలి, అది ఎలా బాగుంటుంది, దాన్ని ఏ విధంగా బాగు చేయాలి అనేది ఆ మనసు మీద స్పెసిఫిక్ గా కాన్సన్ట్రేషన్ చేసి, ఇందాక చెప్పుకున్నాం చూడండి, మన జీతే జగత్ జీతే. ఎవరైతే మనసుని జయిస్తారో వాళ్ళు జగత్తుని జయించగలరు, చాలా హ్యాపీగా ఉండగలరు. సో మనము ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం ని పట్టుకొని దానికి అసలైన సొల్యూషన్ తీసుకురావాలి అనే విధానాన్ని ఇక్కడ మనకి ఇందాక అనుకున్నాం చూడండి. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం మనం, దాన పుణ్యాలు ఇవన్నీ కొంతవరకే అండి, టెంపరీ. కాబట్టి మన మనసు అనేది మారి మన మనసు లోపల మంచి శ్రేష్ఠ సంకల్పాలు మన పట్ల అందరి పట్ల కూడా పాజిటివిటీ అనేది పెరిగితేనే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఈ యొక్క వాయుమండలము ఇదంతా కూడా డెవలప్ అవుతుందండి. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు, మనం మాట్లాడుకుంటున్నాం కానీ లోపల మీ గురించి నాకు నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, కానీ అవి బాగుండదు అన్నట్టు. మనం ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా కూడా మన మనసు యొక్క సంకల్పాలను పాజిటివిటీగా చేసుకోవాలి అంటే ఏకైక సాధనం ఈ ఆధ్యాత్మికతలోనే ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంటే కాకుండా మనం అనేక జన్మలు కూడా హ్యాపీగా సుఖ సంతోషాలతో జీవించవచ్చు. ఆ మార్గాన్ని ఇప్పుడు ఆ పరంపిత పరమాత్మ శివుడు మనకు అనేక జన్మలకి తండ్రి కాబట్టి అతను వచ్చి మనకి ఇవన్నీ కూడా వివరిస్తున్నారు. ఇందాక ఆత్మలో మనసు, బుద్ధి, సంస్కారం ఉంటుంది, అవన్నీ కూడా చెప్పారు కదా. సో ఇప్పుడు మనసు, ఆత్మ అనేది ఏంటి అంటే ఒక డ్రైవర్. పరంపిత పరమాత్మ అంటే మీ ఉద్దేశంలో ఎవరు?
ఓకే. పరంపిత పరమాత్మ అంటే ఎవరంటే అండి, ఇప్పుడు సర్వ ధర్మాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆత్మే అండి. హిందూ ఇప్పుడు అంటారు చూడండి, హిందూ, ముస్లిం, క్రిస్టి, ఇసాయి సబ్ ఆపస్ మే భాయి భాయి. మరి ఈ అన్ని ధర్మాల వాళ్ళు ఆపస్‌లో పరస్పరంలో అన్నతమ్ముళ్ళు ఎప్పుడవుతారంటే అండి, ఇప్పుడు ఈ సృష్టి అంతిమ సమయంలో అన్ని ధర్మాల వాళ్ళు కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఇప్పుడు మనం చెప్పుకునే ఆ పరంపిత పరమాత్మ శివుణ్ణి గుర్తిస్తారు. అందుకే అంటారండి గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ ట్రూత్. అప్పుడు రియలైజ్ అవుతారు అన్నట్టు. అతను సర్వ ఆత్మలకి తండ్రి, అన్ని ధర్మాల వాళ్ళకి. అతన్ని ఏమంటారంటే పరంపిత పరమాత్మ శివ్. శివ్ అంటే ఇక్కడ మీరు హిందువుల గాడ్ అనేసి అనుకోకూడదు. శివ అంటే కళ్యాణకారి, అన్ని ధర్మాల వాళ్ళకి కళ్యాణం చేసే వ్యక్తి అన్నట్టు. అతని పరంపిత పరమాత్మ శివుడు అంటే అందరు ఆత్మలకి తండ్రి అన్నట్టు. అతను ఇప్పుడు ఈ సృష్టి మీదకి వచ్చి మన యొక్క రియలైజేషన్ మనకి చేయించుతున్నారు. మనం ఎవరము, మనకి ఆ భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటి, మనం ఏ విధంగా మనల్ని మనం పాజిటివిటీలో తీసుకెళ్ళాలి, మన లోపల ఉన్న కామక్రోధ వికారాలను ఏ విధంగా దూరం చేసుకొని సంపూర్ణ సుఖ సంతోషాలతో జీవించాలి, ఈ మార్గాన్ని అంతా వివరించడానికి మనకు వచ్చారండి. అతని పరంపిత పరమాత్మ శివుడు. తను నిరాకారుడు. శైలజ గారు, ఆత్మకి వినాశనం లేదు అనేది తెలిసిందే. అయితే మనం జన్మ జన్మలకు కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటా ఇక దాని మీదే ధ్యాస పెట్టేసి అలాగే బతకాలి బతకాలంటే ఇక ఉన్న జీవితాన్ని ఏం జీవిస్తున్నట్టు అంటారు? అంటే ఉన్న జీవితాన్ని మనం బ్యాలెన్స్ లో వెళ్ళాలి. అలా అని చెప్పేసి మొత్తం సన్యాసం పుచ్చుకొని మనం అడవిలో కూడా వెళ్ళలేము. అయితే గృహస్థిలో ఉంటూ కూడా మనం ఒక ఆత్మ అని చూస్తూ డిటాచ్ అయి చేయాలి. అంతేగాని నా పిల్లలు, నా భర్త, నా భార్య అనేసరికి దుఃఖం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక ఆత్మకి నేను ఒక ఆత్మనయ్యి సేవ చేస్తున్నాను, మనందరం కూడా ఒక రుణబంధాలలో మనము ఉన్నాం అన్నమాట. మనం ఏదైనా ఇది కార్మిక్ అకౌంట్స్. మనము ఈ ఫ్యామిలీలోనే ఎందుకు జన్మ తీసుకున్నాము? ఎక్కడో జన్మ తీసుకోవచ్చు కదా. ఎందుకంటే ఈ సోల్స్ తోనూ మనకు కనెక్షన్ ఉంది కనుక. సో అట్లా మనము ప్రతి ఒక్క జన్మలో తెలియని పాపాలు ఎన్నో చేశాము. మంచి ఫలాలు చేస్తే మన లైఫ్ బాగుంది. అదే పాపకర్మాలు కూడా చేశాం కదా. అందుకోసమే ఇప్పుడు ఎండ్ ఆఫ్ దిస్ కలియుగ అందరికీ ఏదో ఒక సమస్యలు ఉన్నాయి. సమస్య లేకుండా ఎవరైనా 100% సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారని ఒక్క మనిషినైనా చూపెట్టండి. ఎవ్వరూ లేరు. ఎంతైతే వాళ్ళకి హోదాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి అన్ని దుఃఖాలు లోపల ఎక్కువ ఉన్నాయి. అంటే పైన పట్టారం లోన లొట్టారం అంటారు చూడండి. చూడడానికి అందరూ మంచిగా కనిపిస్తున్నారు. అది కైండ్ ఆఫ్ యాక్టింగ్ కూడా అనుకోవచ్చు. అది ఆర్టిఫిషియల్ నవ్వై అవ్వచ్చు. కానీ లోపల నిజమైన సుఖం, శాంతి అని ఎప్పుడైతే మనకు లభిస్తుందో అప్పుడే మనం ఆత్మ తృప్తి అయ్యి మనం ఇంకా అసలు లోపలే ఎంతో ఆనందంగా ఉండొచ్చు అన్నమాట. అందుకోసమే మెయిన్ కారణంకి మనము చూసుకున్నట్లయితే ఆత్మజ్ఞానం ఈ రోజులలో చాలా ఇంపార్టెంట్. కానీ ఆత్మజ్ఞానాన్ని చాలా తక్కువ మంది వినాలి, లేకపోతే దానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపెడతారు. అయితే మన గీతాలో కూడా అన్నారు, మనుషానాం సహస్రేషు కశ్చిద్ యాతతి సిద్ధయే. అంటే కోటి మందిలో కొందరు, కొందట్లో కొందరే ఈ ఆత్మ జ్ఞానం కోసం అర్జిస్తారు అని చెప్పి. అయితే ఎవరైతే అర్జిస్తారో ఆబ్వియస్లీ వాళ్ళ ఇంట్లో సుఖం, శాంతి అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ డ్రామా ఒక సాక్షి అయి చూడాలి. ఇప్పుడు మనం ఫిలిం చూసినట్లయితే అందులో ఎన్నో సిరీస్ వస్తాయి, ఫైటింగ్స్ వస్తాయి. అక్కడ ఎవరైనా చనిపోతే ఇక్కడ కూర్చొని మనం ఏడవం కదా. ఎందుకంటే మనము ఆ అవగాహనలో ఉన్నాం అదొక డ్రామా అని చెప్పి. కానీ మన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అది మర్చిపోయాం, మనం ఒక డ్రామా అని చెప్పి. ఒక పాట ఉంది చూడండి, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికే మనుషులు ఆడుతున్న నాటకం. సో ఇదంతా నాటకం మనం ఆడుతుంది. అయితే ఈ నాటకాన్ని మనం ఇప్పుడు నిజంగా మనదే లైఫ్ అనుకున్నట్లయితే మనకు అక్కడ దుఃఖాలు ఉంటాయి అన్నమాట. అందుకోసమే మనం ఈ ఆత్మజ్ఞానం తీసుకుంటే మన దాంట్లో ఈ నష్టమోహ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు భగవద్గీత లాస్ట్ శ్లోకం నష్టమోహ స్మృతిర్లబ్ధ అన్నారు. ఇప్పుడు గీత యొక్క సారాంశమే నష్టమోహము. ఇప్పుడు మోహ సకలకు వ్యాధికి మూల అన్నారు. మోహమే మొత్తం వ్యాధాలకి మూల కారణమే మోహం అన్నమాట. నాది అనుకోవడము. ఎప్పుడైతే నాది అనుకుంటే అక్కడ ఇంక అన్ని ప్రాబ్లమ్సే. ఏది నాది కానే కాదు, నా శరీరం కూడా నాది కాదు. నాది అనేది ఏంటి? నా ఒక ఆత్మ ఒక్కటే నాది. అది ఇప్పుడు ఏంటంటే మనం ఆత్మని మర్చిపోయాము. ఎంతసేపు నా శరీరము, నా ఇల్లు, నేను సంపాదించాను, ఇదంతా ఏంటంటే అహం అన్నమాట. అంటే అహంకారము. ఈ అహంకారం ఎందుకు వచ్చింది? నేను దేహం అనుకోవడంతో వచ్చింది. కాబట్టి ఈ అన్ని కారణాలకి ఆధ్యాత్మిక కారణం ఒక్కటే, అది పరిష్కారం అన్నమాట. ఈ ఒక్క ఆధ్యాత్మిక నాలెడ్జ్ తీసేసుకుంటే
మనము ఎవ్రీడే మన రొటీన్ లైఫ్లో కూడా సుఖం శాంతిగా ఉంటాము. ఏదన్నా సడన్గా ఏమన్నా మనకు ఫోన్ కాల్ వచ్చినా మనము టెన్షన్ అవ్వము. అంటే మనం బ్యాలెన్స్లో ఉంటాం. మెయిన్ మన మైండ్లో విల్ పవర్ పెంచుతుంది ఈ ఆధ్యాత్మిక నాలెడ్జ్. మీ ఆధ్యాత్మిక నాలెడ్జ్ తో ఎంతో గొప్ప ప్రయోజనం ఉంది అని చెప్తున్నారు. ఒక్కటి అడుగుతాను. ఇప్పుడు అంటే మీరు చెప్పేదాని ప్రకారం మన భావావేశాన్ని కావచ్చు, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవాలన్నట్టుగా మీరు చెప్తున్నారు. అంటే ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తే అది ఖచ్చితంగా జరుగుతుందని. మనుషులం కదా! మనకంటూ కొన్ని ఎమోషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఎంత చెప్పినా, మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసినా, మనకి దగ్గర వాళ్ళెవరో మన నుంచి దూరం అయ్యారు, లేదంటే చనిపోయారు లాంటిది ఉంటే, ఇంత ఆధ్యాత్మిక ప్రయాణం చేసినా గానీ, మనం ఆ భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోగలమా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. హ్మ్. అలాంటి అంటే వాళ్ళే అది చెప్పడానికి సాధ్యమే. మాటల్లో అయ్యే పనే. ఓకే. కానీ నా నిజంగా జరిగే పర్సనల్ పనా? లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. హ్మ్. నేను బిజీగా సేవలో ఉన్నాను ఆ రోజు. నాకు కాల్ వచ్చింది. మా అమ్మ శరీరం వదిలేశారు అని చెప్పి. అయితే నేను సేవలో ఉన్నాను. అదంతా సేవ ముగించిన తర్వాతే నేను అక్కడ వెళ్ళానన్నమాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత మేము డైలీ మెడిటేషన్ చేస్తాం కదా! నేను ఒక శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మ అనేది. సో, అది ప్రాక్టీస్ మనకి ఎంత యూజ్‌ఫుల్ వస్తుంది అంటే, ఆ టైంలో నాకు ఏడుపు రాలేదన్నమాట. ఇంకా నేను ఆమె ఆత్మకి శాంతి కలగాలి అని చెప్పేసి వైబ్రేషన్స్ ఇచ్చాను. ఇప్పుడు అక్కడ తెలుసు కన్న తల్లియే. నన్ను చిన్నప్పటి నుండి పెంచారు, పెద్ద చేశారు అవన్నీ గుర్తొస్తాయి. కానీ ఏంటంటే మన ఆ విల్ పవర్ నుండి అంటే అంత అటాచ్ అవ్వమనమాట. ఇప్పుడు ఫ్యూనరల్‌కి వెళ్తే అందరూ ఏడుస్తా ఉంటారు. ఆ వైబ్రేషన్‌లో ఆటోమేటిక్ ఎవరెళ్ళినా వాళ్ళు కూడా ఏడుపు ఇంకా స్టార్ట్ చేసేస్తారు. కానీ మన వైబ్రేషన్‌లో వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తే వాళ్ళ దుఃఖాలు కూడా దూరం అవుతాయన్నమాట. ఇప్పుడు అందరూ ఏడుస్తే ఇంకా జ్ఞానానికి, అజ్ఞానానికి తేడా ఏంటి చెప్పండి? మేము ఇంకా ఇన్ని సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, అప్పుడు ప్రాక్టికల్లీ ఎప్పుడైతే జీవితంలో మీరు ఫేస్ చేస్తారో, ఆ సిట్యుయేషన్‌లో మీరు ఎలాగ నించొనున్నారో, ఒకవేళ మీరు ఏడ్చారు అంటే మీ ప్రాక్టీస్ బాలేదు. మీరు ఫెయిల్ అయినట్టే. ఏడవలేదు అంటే మీరు పాస్ అయినట్టే. సో, ఇక్కడ ఈ ఆధ్యాత్మిక నాలెడ్జ్‌లో మన దాంట్లో గట్ ఫీలింగ్ కరేజ్‌నెస్ అనేది పెరుగుతుందన్నమాట. సో, ప్రాక్టికల్ ఇక్కడ కూడా నంబర్ వైస్ ఉంటారండి. ఇప్పుడు స్కూల్‌లో కూడా అందరూ ఒకేలాగా చదివి పాస్ అవ్వరు కదా! అలాగే ఇక్కడ కూడా ర్యాంక్స్ ఉంటాయన్నమాట. హ్మ్. వాళ్ళనే మనము పూజలలో పూజలు చేస్తూ ఉంటాము. మీ దాంట్లో అష్టదేవులు. ఏ ర్యాంక్స్ ఉంటాయి? ఇప్పుడు 8 ర్యాంక్స్? ఓకే. తర్వాత 108 ఆ! 108 తర్వాత 1000 మంది. అంటే ఏంటిది? అంటే ఎన్ని ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక నాలెడ్జ్ అంటే భగవంతుడొచ్చి మణిక అంటే రుద్రాక్షిలో 108 ఉంటాయి చూడండి. వాళ్ళు మళ్ళీ దేవి దేవతల్లా తయారవుతారనమాట. ఇప్పుడు మనము దేవి దేవతలు ఎక్కడ అంటే ఏం చెప్తారు? పైనున్నారు అంటారు. పైన ఎలా ఉంటారు చెప్పండి? ఫిజికల్ బాడీకి గ్రావిటేషనల్ ఫోర్స్‌కి కింద పడరా? హ్మ్. మీరు పెన్‌ని విసిరేసినా కింద పడుతుంది కదా! మరి దేవీ దేవతలందరికీ శరీరాలు కనిపిస్తున్నాయి. పైన ఎలా ఉంటారు? అంటే ఇప్పుడు మన భూగోళం ఒక గుండ్రంగా ఉంది. దాని చుట్టుముట్టంతా వాయుమండలం ఉంది. దాని చుట్టుముట్టంతా స్పేస్ ఉంది. దాని చుట్టుముట్టంతా మన సోలార్ సిస్టమ్ తారమండలం ఉంది. దాని చుట్టుముట్టంతా ఆత్మలోకం ఉంది. అక్కడ శరీరాలు ఉండవు ఎవ్వరివి కూడా. కింద పాతాళం ఏం లేదు. అంటే ఇవన్నీ రహస్యాలు తెలుసుకోవాలి అంటేనే ఇది 7 డేస్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. దేవీ దేవతలు కూడా సత్యుగం, త్రేతాయుగంలో ఉన్నవాళ్ళు జన్మ మరణంలో వచ్చి ఒక సాధారణమైన మనుషులైపోయారు. దేవీ దేవతలలో కూడా కామక్రోధ లోమ అహంకారాలు వచ్చేసాయి. అందుకోసమే రాముణ్ణి, కృష్ణుణ్ణి, జగన్నాథుణ్ణి అందరిని నలుపెందుకు చూపెడతారు? వాళ్ళ శరీరం నలుపని కాదు, వాళ్ళ ఆత్మ నలుపైపోయింది. నలుపు అంటే వికారాలలో మునిగిపోయామనేసి. అందుకోసమే శ్యామ్ సుందర్ అంటారు. శ్యామ్ అంటే నలుపు, సుందరం అంటే తెలుపు. అంటే మన ఆత్మ నలుపు నుండి తెలుపు అవ్వాలి. అంతేగాని ఇప్పుడు మనం దేహం చూస్తే నలుపా తెలుపా అని అనుకుంటాము. కానీ భగవంతుడు వచ్చి మన ఆత్మ కళ్యాణం కోసం ఆయన వస్తాడు. పతిత పావనుడు అంటారు. పతిత్ అంటే నలుపు, పావనం అంటే తెలుపు. సో భగవంతుడు వచ్చి నేర్పించేదే మన ఆత్మశుద్ధి కోసం అన్నమాట. ఇప్పుడు మనం గంగా స్నానాలకి వెళ్ళిపోతున్నాము, లేకపోతే సంఘంకి వెళ్ళిపోతాము. అయితే ఒకవేళ నిజంగా మన పాపాలు వినాశనం అయ్యి ఉంటే మరి కోర్టులు, పోలీసులు ఇవన్నీ ఎందుకండి? ఎవరైనా నేరం చేయగానే గంగాలో మరి ముంచేసేయాలి. మరి అలా చేయట్లేదు కదా. మనకు ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది, లా అనేది ఉంది, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మరి తీసేసేయాలి. సో ఇదంతా సూపర్స్టిషియస్ గా మనము ఒకటే అంటే ఫాలో అయిపోతున్నాము. అయితే నిజానికి నీళ్లు అంటే జ్ఞాన జలం.
భగవంతుడు వచ్చి మన జ్ఞానజలంతోనే మన ఆత్మ శుద్ధించేస్తాడనమాట. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఆత్మతో ప్రయాణించడం అని చెప్తున్నారు. శరీరానికి కాదు మనం విలువ ఇవ్వాల్సింది ఆత్మకే అని చెప్తున్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే. అయితే ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద ప్రయాణిస్తున్నాం. మన ఆత్మ ఉంది కదా అని అలా వదిలేసి వెళ్ళం కదా! మన దేహం ఉంది అని చెప్పేసే మనం చాలా జాగ్రత్తగా నడుస్తాము. హ్మ్. మనం ఒక కూరగాయ కట్ చేస్తున్నా గాని ఇక్కడ మన వేలు కట్ అవుద్ది అని చెప్పి అంటే దేహానికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం. మనం ఈరోజు బయటకొస్తున్నామంటే కొంచెం రెడీ అయ్యి వస్తాము. అంటే ఆత్మ వేరు, దేహం వేరు అని కాకుండా ఈ 2 కలిసి ప్రయాణం చేస్తేనే కదా! అవునండి. కలిసి ప్రయాణం చేయడమే కరెక్ట్. ఉత్తి ఆత్మ కూడా ఏమీ చేయలేదండి. ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడే మనం ఈ కళ్ళ ద్వారా చూస్తాం, చెవుల ద్వారా వింటాం, నోటి ద్వారా మాట్లాడతాం. రెండింటి కాంబినేషన్‌తోనే మనకి ఏదైనా కర్మ అనేది చేయగలుగుతాం. కానీ ప్రియారిటీ ఏంటంటే ఆత్మే నడిపిస్తుంది కాబట్టి దాన్ని ముందు పెట్టడం అంతే. శైలజ గారు మనిషిని మనిషి ప్రేమించలేనప్పుడు ఈ దైవత్వం గాని, ఈ ఆధ్యాత్మికత గాని ఏం పని చేస్తదంటారు? ఇప్పుడు మొత్తానికి అంటే వాటి వల్ల మాత్రమే ఈ ప్రేమించడం అనేది జరుగుతది అని గూడా కాదు కదా! హ్మ్. అంటే మొత్తానికి ఇంకా మనము భక్తి కూడా వదిలేయలేము. ఒకవేళ మొత్తానికి ఇంకా భక్తి అదంతా మానేసేసామనుకోండి, ఇంక అందరూ నాస్తికులయిపోతారు. ఇప్పటికే సగం అందరూ నాస్తికుల వైపే ఎళ్ళిపోతున్నారు. ఆత్మ, పరమాత్మ, స్వర్గం, నరకం ఇవన్నీ మనకేంటి, మనం ఎంతసేపు సైన్స్, టెక్నాలజీ డెవలప్ అయిపోతుంది. మొబైల్స్ వచ్చాయి, ట్వీట్, వాట్సాప్. సో, అలా కాకుండా మనిషికి మనిషి నిజమైన ప్రేమ అనేది మీకు ఆధ్యాత్మికంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేకుంటే నా పిల్లోడికి ఏమైనా ఫీవరొస్తే నాకు బాధుంది. పక్క పిల్లోడికి ఏమైనా నాకంత ఫీలింగ్ లేదు. కానీ ఆధ్యాత్మిక నాలెడ్జ్‌లో మనందరం ఒక్కలాగే చూస్తాం అనమాట. నా పిల్లలు, మీ పిల్లలని కాదు. ఆత్మ తను కూడా ఒక ఆత్మే, నేను కూడా ఆత్మే. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అనే భేదాలు కూడా ఉండవు. మనం దేహాన్ని చూసామనుకోండి, ఆహా! ముస్లిము, క్రిస్టియన్సు కానీ వాళ్ళు కూడా ఒక ఆత్మే కదా! పూర్వ జన్మలో వాళ్ళు హిందూ అయి ఉండొచ్చు. ఈ జన్మలో ముస్లిం అయి ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో క్రిస్టియన్ అయి ఉంటారు. ఇప్పుడు అందుకోసమే ఆధ్యాత్మిక నాలెడ్జ్ లేకపోవడానికే మూల కారణము ఇక్కడ బయట ఈ యుద్ధాలు, గ్లోబల్ అంటే ఇప్పుడు మీరు నేషనల్ వేలో చూడండి, ఇంటర్నేషనల్ గ్లోబలైజ్ వేలో చూడండి. యుద్ధాలు ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? ల్యాండ్ క్రైసిస్ కోసం. ల్యాండ్ అనంటే మాది హద్దులైపోయాయి. మనం ప్రకృతిని కూడా మంచేసుకుంటున్నాము. ఇంకా మనము అందుకోసమే ఇక్కడ భేదాలు అవన్నీ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా మనము పాకిస్తాన్ అటెళ్ళాము అంటే ఇది మా హద్దు. అక్కడ మనం టాక్స్ కట్టకుండా ఎంటర్ అవ్వలేము. వాటర్‌కొక హద్దు, ఎయిర్‌కొక హద్దు. ఇప్పుడు హెలికాప్టర్, ఏరోప్లేన్ ఎళ్ళాలి అన్నా సరే ఈ అంతవరకి మా సీమ. సో, ఇవన్నీ ఎందుకొస్తున్నాయి? ఎందుకంటే మనం మర్చిపోయాము. మనమేమనుకుంటాం ఇది మాది, మా ఏరియా. మాది నేచర్ అనేది ఎక్కడుంటుంది చెప్పండి? నేచర్ అంటే అందరికీ ఒకేలాగా. ఆ గాలి అందరికి ఒకేలాగే ఇస్తుంది. ఆ సన్ కూడా చూడండి అందరికీ ఒకలాగే సన్‌లైట్ ఇస్తుంది. మూన్ కూడా ఒకలాగే ఒక చల్లటి ఛాయ ఇస్తుంది. దానికేం పార్షియాలిటీ లేదు. మనకెందుకొచ్చాయి? ఎందుకంటే మనం దేహం అనుకుంటున్నాము. అలా అనేసి దేహాన్ని మొత్తానికి మానేసేసి దాన్ని మర్చిపోండి అని చెప్పట్లేదు. ఏంటంటే మనం ఆత్మ దేహం ద్వారా చేస్తున్నాము అనేసి అవగాహనలో చేస్తే దేహం సక్రమంగా ఉంటేనే ఆత్మ గూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఆత్మ హ్మ్. మంచిగా ఉంటే మనం గొప్పగా వాడుకోగలగాలి. వాడాలి. ఆధ్యాత్మిక ప్రయాణంలో అయినా సరే, మన స్పిరిచువాలిటీ హ్మ్. గాని ఏదైనా సరే ఈ 2 కలిసి ఉండాలి. బ్యాలెన్స్‌లో ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకొక దేహాన్ని ఇచ్చాడు. ఆ. దీని ద్వారా నువ్వు ఏదైనా చెయ్యరా బాబు అని చెప్తున్నాడు అదే దేవుడు. అండి, దేహం అనే దేహం దేవాలయంలో మంచి కర్మలనేవి చేయాలి. దాంతో ఇప్పుడు ఈ పాటు దేహం కూడా ఎందుకు మనకు మంచిగా దొరికింది? గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళకి ఎందుకు దొరకలేదు? ఎందుకంటే కర్మలు కదా! కర్మ అంటేనే మళ్ళీ ఆధ్యాత్మిక నాలెడ్జ్. అంటే ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఉంటే మనకి సకల సౌకర్యాలు అన్నీ లభిస్తాయి. ప్రతి జన్మలో లభిస్తాయి. మన శరీరం కూడా మంచి హెల్తీగా పుడతాము. మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేని లైఫ్‌లో పుడతాము. అంటే ఫ్యామిలీ కూడా మనకు అలాగే దొరుకుతుంది. మన సొసైటీ అలాగే దొరుకుతుంది. అంటే మెయిన్ కారణం ఈ నాలెడ్జ్ అన్నమాట. ఈ నాలెడ్జ్ ఉందనుకోండి మన దేహానికి కావాల్సిన సుఖాలన్నీ మనకు ఆటోమేటిక్ లభిస్తాయి. యెస్. మీరిద్దరు పింక్ కలర్ సారీస్ లో చాలా బాగున్నారు. బేబీ పింక్ కలర్ ఏంటి ఇదేమన్నా మీ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం డ్రెస్ కూడా? ఒకవేళ అదే అయితే ఇదే కలర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఓకే. పింక్ అంటేనే పరంధామ. అంటే ఆత్మలోకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ శాంతి, సుఖము, మళ్ళీ దేవత్వము అనేది ఉంటుందన్నమాట. ఈ పింక్ అంటేనే దైవత్యాన్ని మనం గుర్తు చేయడానికి మేము ఇలాగా ఒక డ్రెస్ కోడ్ రూపంలో వేసుకుంటాము. మీరిద్దరు కూడా స్పిరిచువల్ సోషల్ వర్కర్స్.
అంటే ఇదే కాకుండా మళ్ళీ మీకంటూ పర్సనల్ లైఫ్ వేరుగా ఉంటుందా? పర్సనల్ లైఫ్ మేము అందరము హౌస్ హోల్డర్సే అండి. ఇప్పుడు ఏం మాది చేస్తుంటారు మామూలుగా? ఇదెలా చేస్తూ ఉంటారు? దీని టైమింగ్స్ ఏంటి? ఫ్యామిలీ లైఫ్ ఏంటి? ఎలా ఇప్పుడు ఉంటాయి? ఇంట్లో మేము అన్ని పనులు చేసేసుకుంటాము. మా హస్బెండ్స్ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతారు. ఇంకా మిగతా టైంలో మేము ఫోన్స్‌లలో అలాగా కోర్సెస్ ఇస్తూ ఉంటాము. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ కాలేజెస్, యూనివర్సిటీ, స్కూల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి వెళ్తూ ఉంటాము. హ్మ్. వాళ్ళకి కూడా ఎన్నో బాధలతోనే కదా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్నారు. హ్మ్. వాళ్ళకి కూడా మేము ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఇస్తామన్నమాట. ఓకే. అప్పుడు వాళ్ళు కాసేపు మమ్మల్ని కలిసిన తర్వాత అసలు దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. మళ్ళీ హ్మ్. మేము మెడిటేషన్ ఎలా చేయాలని నేర్పిస్తాము. అంటే బ్యాలెన్స్‌లో ఎళ్తాము. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలంటే వెళ్ళాల్సొస్తుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా మేము ఇగ్నోర్ చేయడానికి ఉండదు కదా! హ్మ్. సో, అక్కడ చూసుకుంటూ, ఇది చూసుకుంటూ బ్యాలెన్స్‌లో వెళ్తున్నాం. అంటే అయితే గృహస్థ అందరికీ జీవితంలో ఉంటూ కూడా విశ్వ కళ్యాణం కోసం మా వంతు సేవగా పరమాత్ముడి యొక్క కార్యంలో మేము ఆ ఐశ్వర్య కార్యంలో పాలు సహయోగం. పంచుకోవడం అండి. అవును. ఆ! అంటే మీకు కొంత టైం దొరకబట్టి మీరు గూడా ఒక హోమ్ మేకర్స్‌గా ఉండబట్టి ఇవి ఆ! చేస్తున్నారు. ఆ! అంటే సోషల్ ఆ! వర్క్ అంటే ఒక్కొక్కళ్ళు హ్మ్. ఒక్కొక్కటి హ్మ్. ఎంచుకుంటారు. మీరు ఈ స్పిరిచ్యువల్ రంగాన్ని ఎంచుకున్నారు. అద్భుతమైన వర్క్ చేస్తున్నారండి మీరు. నిజంగా ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటే రోజంతా కూడా సరిపోయేలాగా లేదు నాకు. అయినా సరే మాకు కూడా ఒక టైం బౌండ్ ఉంటుంది యాహ్! కాబట్టి ఓకే. థాంక్ యూ అండి. కానీ థాంక్ యూ థాంక్ యూ శైలజ గారు. మీకు థ్యాంక్ యూ చాలా అండి మీకు. థాంక్ యూ థ్యాంక్ యూ సో సుజాత మచ్. గారు. ఆంధ్ర ప్రభకి సో థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా మీ ఆల్ ఆ! కెమెరామాన్స్ ఇక్కడ ఉన్న అందరికి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. హ్మ్. మాకు ఇలాగే మీరు ఎవ్రీ పండుగకి ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని అందరికి ప్రజలకి తెలియచేసే అవకాశం మాకు కూడా ఇస్తే ఇస్తే గనక బావుంటుందండి. మేము తప్పకుండా అండి. అద్భుతంగా వస్తాం. ప్రతి పండక్కి ఒక ఆధ్యాత్మిక రహస్యం దాని వెనక ఉన్నది ఏంటి అని చెప్పడానికి ఆధ్యాత్మిక సోషల్ వర్కర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనం ఇప్పుడు 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని అద్భుతంగా, ఘనంగా జరుపుకుంటున్న సమయంలో దీని గొప్పదనాన్ని చెప్పడానికి ఇప్పుడు వీరిద్దరూ మన స్టూడియోకి వచ్చారు. థాంక్ యూ అండి. థాంక్ యూ థ్యాంక్ యూ సో సో థ్యాంక్ మచ్. యూ మచ్. సో థ్యాంక్ మచ్ యూ. అండి ఇంకో మీకు. పండుగతో, ఇంకొక పండుగ రహస్యంతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఆల్ రైట్. అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ.